గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి. నా పేరు సుజాత చెల్లిపల్లి. మరి ఈరోజు సప్త మోక్షపురి చెప్తాను చూడండి. అంటే భారతదేశంలో ఉన్న 7 హిందూ తీర్థాలు లేదా పవిత్ర తీర్థయాత్ర స్థలాల సమూహం. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల యాత్రికులకు మోక్షం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ 7 నగరాలు ఏంటంటే అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక. ఇవి సప్తపురులు. ముందుగా అయోధ్య గురించి కొన్ని వివరాలు ఏంటంటే 1783లో ఉత్తరప్రదేశ్లో ఔద్ అని పిలువబడే ప్రాంతమే అయోధ్య. రాముడు జన్మించిన పురాణ ప్రదేశం ఇది. దీనిని రామ జన్మభూమి అని కూడా పిలుస్తారు. ఈ పట్టణం సరయూ నది ఒడ్డున ఉంది. ఈ పట్టణంలో 100కు పైగా దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కనక్ భవన్ అని పిలువబడే రాముడు మరియు అతని భార్య సీత ఆలయం ఒకటి, కొండపైన ఉన్న హనుమాన్ గర్హి అని పిలువబడే హనుమాన్ ఆలయం ఒకటి, కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ విగ్రహంతో పాటు ఎల్లప్పుడూ పూలతో అలంకరించబడిన 6 అంగుళాల పొడవైన హనుమంతుడి చిత్రం కూడా ఉంది అక్కడ. అలాగే రాముడు తల్లి కౌశల్య స్థాపించిన సీతా క్షీరేశ్వరనాథ్ ఆలయం ఒకటి. అదనంగా పురాణాల పాత్రలతో అనుసంధానంతో అనేక కుండులు లేదా చెరువులు మరియు ఘాట్లు ఉన్నాయి. బ్రహ్మ సందర్శన గౌరవార్థం నిర్మించిన బ్రహ్మకుండు, సీతాకుండు, భరతకుండు, రాముడు సోదరుడు లక్ష్మణుడు స్నానం చేసిన లక్ష్మణ్ ఘాటు, రామ్ ఘాట్ ఇవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నాగేశ్వరనాథ్ ఆలయానికి మద్దతుగా రాముడు కుమారుడు కుశుడికి సంబంధించినటువంటి ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటంటే కుశుడు సరయూ నదిలో కోల్పోయిన బాహుని శివభక్తురాలైనటువంటి నాగకన్య ఒక ఆమె కనుగొంది. ఆమె కుశుడిని ప్రేమించింది. ఆమె గౌరవార్థం కుశుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మరియు విక్రమాదిత్య కాలం నాటి ఏకైక పురాతన ఆలయంగా కూడా ఇది చెప్పబడింది. అయోధ్య నుండి ఢిల్లీకి రోడ్డు దూరం 799 కిలోమీటర్లు, లక్నోకి అయితే 134 కిలోమీటర్లు మరియు వారణాసికి 209 కిలోమీటర్లు. మిగతా 6 నగరాల గురించి రేపు మరొక నగరం మధుర గురించి చెప్తాను.